ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఈరోజు ఒక మీకు నా హ్యాపీనెస్ అయితే మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో అయితే నేను మీకు షేర్ చేస్తున్నాననమాట. యూట్యూబ్ నుంచి అయితే నాకైతే రెవెన్యూ అయితే వచ్చింది. ఎంత వచ్చింది ఏంటి అనేది నేను మీకైతే తప్పకుండా అయితే షేర్ చేస్తానండి. అలాగే నాకు రెవెన్యూ రావడానికి నేను ఎంత కష్టపడ్డాను, నాకు ఎంత టైం పట్టింది, అసలు నేను తీసుకునేది ఎన్నో పేమెంట్ అనేది తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. కంటిన్యూస్గా చూస్తే మీకే అర్థమవుతుందండి. నా యూట్యూబ్ జర్నీ అయితే 2021లో అయితే స్టార్ట్ చేశానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే నాకు రెవెన్యూ రాలేదు. రాకపోవడానికి రీజన్స్ కూడా ఉన్నాయండి. నేను చేసిన మిస్టేక్స్ ఏనమాట. తెలిసి తెలియని మిస్టేక్స్ అంటే అప్పుడు మనకి ప్రతి ఒక్కటి యూట్యూబ్లోనే అందరూ కూడా గైడెన్స్ ఇస్తూ ఉంటారు. మనం ఏంటంటే కొన్ని ఫాలో అవ్వమన్నమాట. అందరూ చేసే మిస్టేక్సే వాళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పి మనం కూడా చేస్తూ ఉంటాము. కానీ అది తప్పండి. మనం కంపల్సరీ టెక్ ఛానల్స్ వాళ్ళందరినీ కూడా ఫాలో అవ్వాలన్నమాట. నేను స్టార్ట్ చేసినప్పుడు ఎలా స్టార్ట్ చేశానంట, ఏముందులే 1K వ్యూసే కదా, ఎంతలోకి వచ్చేస్తాయి అన్నట్టయితే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఇంకోటి ఏంటంటే మనీ కోసమే అయితే నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. ఇండియన్ వైఫ్గా ఉన్నప్పుడు ఇంట్లో పిల్లలతో మనం బయటకు వెళ్ళి జాబ్ చేయాలంటే కుదరదు కాబట్టి ఇలా యూట్యూబ్ ద్వారా రెవెన్యూ వస్తుంది కదా, మనం కూడా ఎంతో కొంత సంపాదించుకోవచ్చు అన్నట్టు అయితే స్టార్ట్ చేశాను అనమాట. అలా స్టార్ట్ చేసింది యూట్యూబ్ ఛానల్ అండి. స్టార్ట్ చేసిన తర్వాత ఇందులో ఉన్న లోటుపాట్లు అయితే చాలా అయితే తెలిసినాయండి. చాలా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేశాను అనమాట. కానీ ఒక టైంలో ఏంటంటే ఛానల్ కూడా పోయిందనమాట. పోయినా సరే దాన్ని ఛానల్ని వదలకుండా పట్టుబట్టని విక్రమార్కురాల్లాగైతే వెనక్కి వెళ్ళి అయితే తీసుకొచ్చాను అనమాట. ముఖ్యంగా మనకి టెక్ ఛానల్స్లో నేనైతే కొంతమందిని ఫాలో అవుతాను అనమాట. అందులో ముఖ్యంగా సాయి కృష్ణ గారండి. ఫస్ట్ నుంచి సాయి కృష్ణ గారు, తర్వాత మధురాక్ అండి, మధురాక్ ఛానల్, ఇంకా తర్వాత మన లేడీస్లో వచ్చేసి మాదిరి టెక్ ఛానల్ అనమాట. ఈ 3 ఛానల్స్ నేను కంపల్సరీ ఫాలో అవుతానండి. వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క వీడియో మనకి యూస్ఫుల్ అనమాట. యూస్ఫుల్ అని కాదండి, వాళ్ళు ప్రతి ఒక్కటి మనకి యూట్యూబ్ ఎంత ఉపయోగపడుతుంది, మనం ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది ప్రతి ఒక్కటి కూడా మనకి పర్ఫెక్ట్గా చెప్తారు. వాళ్ళు చెప్పిన టిప్స్ కూడా మనం ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వాలన్నమాట. ఫస్ట్ పేమెంట్ అయితే నాకు 2 years బ్యాక్ అయితే వచ్చిందండి. కాకపోతే ఏంటంటే యాడ్సెన్స్ అకౌంట్లోకి వెళ్ళేటప్పుడు అయిపోయిందనమాట. దానికి రీజన్ ఏంటి అంటే, అసలు స్టార్టింగ్లో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు ఫ్యాక్స్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అవి ఏంటంటే కొన్ని ఉంటాయి కదా వెబ్సైట్లో, వాటిల్లో కొన్ని వెబ్సైట్లో మ్యాటర్ అంతా కూడా గ్యాదర్ చేసి నేను ఫస్ట్ అయితే కనిపించేదాన్ని కాదండి. క్లిప్స్ పెట్టేసేసి ఇమేజెస్ పెట్టేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఒక స్టోరీ లాగా ఎక్స్ప్లెయిన్ చేసేది అనమాట. తర్వాత వచ్చేసి వ్యూస్ రావట్లేదు అని చెప్పి నేను ఏం చేశానంటే, తర్వాత వచ్చేసి వ్యూస్ రావట్లేదు, ఎందుకు ఇదంతా టైం వేస్ట్, వాళ్ళు వీళ్ళు పెడుతున్నారు కదా, ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో వాళ్ళు వీళ్ళు పెడుతున్నారు కదా, మనం కూడా తీసుకొచ్చి పెట్టేద్దామని చెప్పి నేనైతే అలా తీసుకొచ్చి పెట్టానమాట. బిగ్ బాస్ అనమాట. బిగ్ బాస్ మనకి స్టార్ట్ అయింది కదా ఆ టైం. బిగ్ బాస్ ఎప్పుడంటే ఇప్పుడు 8 కదండి, బిగ్ బాస్ 8 కదా సిరీస్. నేనైతే ఈ 6లో అయితే స్టార్ట్ చేశాను అనమాట. బిగ్ బాస్ ఇమేజెస్ పెట్టేసేసి వాయిస్ ఓవర్ ఇవ్వడము, అలాగే కొన్ని వీడియోస్ మనకి ఇన్స్టాగ్రామ్లో ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఏంటి అనేది ఉంటుంది కదా, అలాంటివన్నీ తీసుకొచ్చి నేను పెట్టేదాన్ని అనమాట. అలా పెట్టడం వల్ల కూడా నాకేంటంటే ఫస్ట్ ఏం రాలేదండి ప్రాబ్లం. వెళ్తూ ఉన్నాయి, వ్యూస్ వస్తూ ఉన్నాయి, సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి, ఛానల్ అయితే బాగా గ్రోత్ ఉంది. ఇంకేంట్లో నాకు కూడా రెవెన్యూ వచ్చేస్తుంది అని చెప్పి అనుకున్నాను అనమాట. ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినప్పుడు ఆ వీడియో అయితే షేర్ చేశానండి. అప్పుడు స్టార్ట్ అయిందనమాట ప్రాబ్లం అనేది. షేర్ చేసినప్పుడు ఏంటంటే వచ్చినాయండి, వ్యూస్ వచ్చినాయి, సబ్స్క్రైబర్స్ వచ్చారు. 1 millionకి వెళ్ళిపోయిందనమాట ఆ వీడియో వచ్చేసి. వెళ్ళిపోయింది. వెళ్ళడంలోనే రెవెన్యూ కూడా బాగా యాడ్ అయిందనమాట. ఒకసారి చాలా రెవెన్యూ అయితే యాడ్ అయింది. అమ్మయ్య, నాకు ఈసారి రెవెన్యూ వచ్చేస్తుంది, ఫస్ట్ పేమెంట్ వచ్చేస్తుంది, చాలా బాగా వచ్చేస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. ఎప్పుడైతే మనకి 1 millionకి వరకు వెళ్ళిందో అప్పటే ఛానల్ అయితే ప్రాబ్లం అయితే వచ్చేసిందండి. నెక్స్ట్ డే వైటీ స్టూడియో ఓపెన్ చేయగానే మానిటైజేషన్ ఆప్షన్ అనేది ఆగిపోయిందండి. ఏంటి మానిటైజేషన్ ఆప్షన్ ఆగిపోయిందని చెప్పి ఇంకా క్రోమ్లోను, వైటీలోను ఇంకా అన్నిట్లో చెక్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. తర్వాత మెయిల్కి వెళ్ళి చూస్తే రీయూజ్డ్ కంటెంట్ అయితే వచ్చిందనమాట. అందుకనే బిగ్ బాస్ అప్డేట్స్ అనేది మనం పోస్ట్ చేయకూడదండి. మనకు కనిపించి రివ్యూ అనేది ఇవ్వచ్చు, కాకపోతే ఏంటంటే ఇమేజెస్ పెట్టి కానీ మనం ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ కానీ అలాంటివి పెట్టి ఎప్పుడు కూడా మనం ఛానల్ని అయితే మనం గ్రోత్ చేసుకోలేము. తర్వాత ఇప్పుడు గ్రోత్ అయినా సరే ఫ్యూచర్లో అయితే తప్పకుండా అయితే ప్రాబ్లం వస్తుంది. అందుకని మన టెక్ ఛానల్ వాళ్ళు పెట్టద్దు అని చెప్తారు. అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట.
ఏదైనా ఎప్పటికైనా సరే మన ఓన్ కంటెంట్ అనేది ఎప్పటికీ మనది ఓన్ కంటెంట్ ద్వారా మనం ఎప్పటికైనా సరే సక్సెస్ అనేది అవుతామండి. వేరే వాళ్ళ కంటెంట్ నుంచి అయితే ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ వస్తుంది. మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే ఆగిపోతుంది. తర్వాత ఏంటంటే చెప్పాను కదా రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందని చెప్పి, ఆ రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన తర్వాత ఎంతమందిని పట్టుకొని ఏం చేయాలి, ఛానల్ ఎలా తెచ్చుకోవాలి ఏంటి అని చెప్పి చాలామందిని అయితే ట్రై చేశాననమాట. టెక్ ఛానల్ వాళ్ళని అంటే ఛానల్ వెనక్కి తెచ్చుకోవడం కోసం అందరితో మాట్లాడాననమాట. మాట్లాడిన తర్వాత ఏంటంటే ఇంకా చాలామంది ఏంటంటే తెచ్చుకోవచ్చు అని చెప్పారు కానీ దానికి తగ్గట్టు ఇలా చేయాలని చెప్పి చెప్పట్లేదు. సరే ఇలా కాదు అని చెప్పి మధు రాక్ ఉన్నారు కదా, మధు రాక్ ద్వారా నేనైతే ఛానల్ అయితే కాంటాక్ట్ అయ్యి తనతో మాట్లాడి ఎలాగోలా రివ్యూ అదంతా చేపించి మొత్తం అంతా కూడా మధు గారు అయితే మాట్లాడి యూట్యూబ్ వాళ్ళ ద్వారా మాట్లాడి మొత్తం అంతా కూడా ఇంకా ఛానల్ అయితే వెనక్కి వచ్చింది. కాకపోతే రెవెన్యూ అనేది రాలేదన్నమాట. రెవెన్యూ కరెక్ట్గా యాడ్సెన్స్ అకౌంట్లోకి వెళ్ళే టైంకి నాకు రెవెన్యూ అనేది ఆగిపోయిందండి. అప్పుడే ఛానల్ అనేది ప్రాబ్లం అయితే వచ్చిందనమాట. అది ఫస్ట్ తగిలింది దెబ్బండి యూట్యూబ్కి వచ్చేసి. సరే అయిపోయింది అంతా అయిపోయింది అని చెప్పని అనుకున్నాను. నిదానంగా ఏం చేస్తున్నానంటే ఇంకా ఛానల్ వచ్చిన తర్వాత ఎట్లాగొట్లా తర్వాత 3 మంత్స్కి 6 మంత్స్కి 3 మంత్స్కి 4 మంత్స్కి అయితే మళ్ళీ స్టార్ట్ చేశానండి. వ్లాగ్స్ కంటిన్యూస్గా పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. వ్యూస్ లేవు మళ్ళీ. ఒకసారి మనకి ఛానల్ ప్రాబ్లం వచ్చిన తర్వాత మనకి వ్యూస్ రావాలంటే చాలా టైం పట్టిద్దండి. అయినా సరే ఏం చేశానంటే నేను డైలీ రోజు కూడా వీడియోస్ అవన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. తర్వాత ఇంకా మానిటైజేషన్ అయింది, మళ్ళీ మానిటైజేషన్ యాక్టివ్ అయింది, వీడియోస్ అయితే పెడుతూ ఉన్నాను, వ్యూస్ లేవు. ఏం చేయాలి అనుకుంటూ ఉన్నాను. అయినా సరే డైలీ అయితే నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. అలా పోస్ట్ చేస్తూ ఉంటే ఒక వీడియో అయితే వైరల్ అయిందండి. టైల్స్ క్లీనింగ్ చేశాను అనమాట. ఆ వీడియో అయితే వైరల్ అయింది. దానికి వచ్చి నాకు 100లో 75% అయితే వచ్చేసింది అనమాట. ఇంకా మిగతా 25% ఎన్ని మంత్స్ అయినా ఎన్ని ఇయర్స్ అయినా సరే రావట్లేదండి. సరే పెడదాము ఏదో ఒకటి, మళ్ళీ వైరల్ అయ్యింది కదా, మళ్ళీ మిగతా రిమైనింగ్ కూడా యాడ్ అవుతాయి అని చెప్పి అన్నట్టు పోస్ట్ చేస్తూ ఉన్నానన్నమాట. అయినా సరే ఇంకా యాడ్ అవ్వలేదు ఆ 25%. తర్వాత ఏమైంది అంటే మొన్న ఫ్లడ్స్ వచ్చినాయి కదండి మాకు విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు అనమాట పోస్ట్ చేశానండి. ఆ వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు బాగా వైరల్ అయినాయి అనమాట. వైరల్ అయ్యి మొత్తం అన్నీ కూడా అందరూ కూడా సబ్స్క్రైబర్స్ వచ్చారు. వీడియోస్ అన్నీ కూడా బాగా వెళ్ళాయి. అంతా కూడా బాగానే ఉంది. సెకండ్ టైం కూడా మళ్ళీ రెవెన్యూ వచ్చింది. అంటే ఫస్ట్ టైం పోయింది కదా, ఎలాగో సెకండ్ టైం అన్నా వీడియోస్ వైరల్ అవుతున్నాయి కదా, వస్తుంది అని చెప్పి అనుకున్నాను. అనుకునే లోపు రెవెన్యూ అయితే జనరేట్ అవుతూ ఉంది. ఇప్పుడు మాకు వచ్చింది ఎప్పుడంటే సెప్టెంబర్లో వచ్చినాయి కదా ఫ్లడ్స్. సెప్టెంబర్లో అయితే నాకు రెవెన్యూ అయితే యాడ్ అయింది. మనకి సెప్టెంబర్లో యాడ్ అయిన మంత్ అంటే ఈ మంత్లో మనకి రెవెన్యూ యాడ్ అయితే నెక్స్ట్ మంత్ వస్తుంది కదా. ఆ నెక్స్ట్ మంత్ వచ్చేటప్పుడు మళ్ళీ ఒక పెద్ద షాక్ అనమాట నాకు. సెకండ్ టైం పేమెంట్ కూడా తీసుకోవడానికి, అంటే సెకండ్ టైం వచ్చిన పేమెంట్ని తీసుకోవడానికి కూడా షాక్ అనమాట. అది కూడా ఏంటి అంటే యాడ్సెన్స్ అకౌంట్లో అయితే రెవెన్యూ అయితే పడిపోయిందండి. ఇక్కడి వరకు అంతా కూడా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ పేమెంట్ తీసుకోవాలి. ఫస్ట్ పేమెంట్స్ తీసుకునేటప్పుడు కొంతమందికి కొన్ని తెలియదు అనమాట. అందులో నాకు కూడా అలాగే తెలియదండి. నేనేమనుకున్నానంటే మనకి ఫస్ట్లో మనం పిన్కి ఎంటర్ చేసినప్పుడు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాం కదా, ఆ డీటెయిల్స్ ఇస్తే మన అకౌంట్లో డైరెక్ట్గా వేసేస్తారు అని చెప్పి నేను అలాగే ఉన్నాను. కానీ తర్వాత మనకి యాడ్ పేమెంట్లో అంటే యాడ్సెన్స్ అకౌంట్లో మనకి పేమెంట్ తర్వాత మనం ఇంకా ప్రాసెస్ చేయాలనేది నాకైతే తెలియదండి. మీకు కూడా తెలియదని చెప్పి ఇది ఉపయోగపడుతుందని చెప్పి చెప్తున్నాను అనమాట. ఖచ్చితంగా ఫస్ట్ పేమెంట్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇలా చేయండి. ఇంకా యాడ్సెన్స్ అకౌంట్లో మనీ పడినాయి అని చెప్పాను కదా, మనీ పడిన తర్వాత డైలీ చెక్ చేసుకుంటా ఉన్నాను అనమాట. ఎప్పుడు పడతాయి అని చెక్ చేసుకుంటూ ఉన్నానండి. యాడ్సెన్స్లో ఉన్నాయి కానీ బ్యాంక్ అకౌంట్లో అయితే పడట్లేదు. ఆ బ్యాంక్ అకౌంట్లో పడడానికి కూడా మళ్ళీ నేనేం చేశానంటే రీసెంట్గా పాన్ కార్డ్ చేంజ్ చేశాను అనమాట. దానివల్ల నాకైతే కేవైసీ ప్రాబ్లం అయితే అది కూడా వచ్చిందనమాట. నేను మామూలుగా మనకి మంత్ స్టార్టింగ్లో ఏంటంటే 1 to 6 వరకు మన యాడ్సెన్స్లో అకౌంట్లు అయితే పడతాయండి. తర్వాత 26 నుంచి 31 లోపు మనకి బ్యాంక్ అకౌంట్లోకి అయితే పడతాయి అనమాట. అలా పడతాయి నాకైతే తెలియదండి. అంటే చెప్తూ ఉన్నారు, నేను 2 times అలా పడతాయేమో అందరికీ కూడా అని చెప్పని అనుకున్నాను. కానీ మనకి యూట్యూబ్లో ఉన్న అమౌంట్ అనేది ఫస్ట్ యాడ్సెన్స్ అకౌంట్లోకి పడతాయండి. యాడ్సెన్స్ అకౌంట్లో పడిన అమౌంట్ అనేది 26 నుంచి మన బ్యాంక్ అకౌంట్లోకి అయితే పడతాయి అనమాట. అదైతే నాకు తర్వాత తెలిసిందండి.
ఇప్పుడు అంటే నాకు సెప్టెంబర్లో రెవెన్యూ యాడ్ అయిందని చెప్పాను కదా, అక్టోబర్లో రావాలి నాకు. అక్టోబర్లో రావాలి. నేను ఏం చేశానంటే బ్యాంక్ అకౌంట్ ఇచ్చేసాను కదా, ఫస్ట్లోనే ఇచ్చేసాను కదా, నాకు వచ్చేస్తేలే నా అకౌంట్లో పడిపోతలే అనుకున్నాను. కాకపోతే కేవైసీ ప్రాబ్లం వచ్చిందని చెప్పాను కదా. సరే కేవైసీ ప్రాబ్లం వచ్చింది కదా అని చెప్పి ఇంకా తర్వాత మాధురి గారు ఉన్నారు కదండి, చాలా హెల్ప్ చేశారనమాట. ప్రతి ఒక్క మెసేజ్కి కూడా ఇన్స్టాగ్రామ్లో నేను ఏ మెసేజ్ చేసినా కూడా, ఏ టైంలో చేసినా కూడా నాకు చక్కగా హెల్ప్ చేశారు అనమాట. చాలా రిప్లై ఇచ్చారండి, చాలాసార్లు విసుక్కోకుండా ప్రతి ఒక్క మెసేజ్కి కూడా నాకు రిప్లై ఇచ్చారనమాట. నేను ఇలా పేమెంట్ తీసుకోవడానికి కూడా రీజన్ ఏంటి అంటే ఆ మేడమేనమాట. ఏంటంటే ఇలా చేయండి అని చెప్పి నాకు బ్యాక్గ్రౌండ్లో ఉండి నాకు గైడెన్స్ ఇచ్చారండి. కొంతమంది ఉన్నారు కానీ అంటే నేను ఏం చెప్పట్లేదనమాట. కొంతమంది ఉన్నారు కాల్ ఫర్ మీ యాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి, మీకు ఏం చేయాలి ఏంటని చెప్తా అన్నారు. వాళ్ళ నేమ్స్ అయితే నేను చెప్పట్లేదనమాట. అలా కాకుండా మాధురి గారు మనీ కూడా ఏమీ తీసుకోకుండా ఇన్స్టాగ్రామ్లో చేసిన మెసేజెస్కి రిప్లైస్ ద్వారా నాకు గైడెన్స్ ఇచ్చారనమాట. ఆవిడ గైడెన్స్తోనే నేను ఇంకా ఫస్ట్ పేమెంట్ అది తీసుకోగలిగాను అనమాట. ఎక్కడి వరకు వచ్చిందంటే ఇప్పుడు యాడ్సెన్స్ అకౌంట్లో పడింది కదా, యాడ్సెన్స్ అకౌంట్లో పడిన తర్వాత మేడంతో మాట్లాడుతూ ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుతూ ఉంటే మేడం పేమెంట్ రాలేదండి, ఇంకా సిస్టర్ పేమెంట్ రాలేదు అని చెప్పి అంటున్నానే కానీ ఇంకా నేను మిగతా ప్రాసెస్ ఏమైనా చేయాలా, ఏం చేయాలి మేడం ఏంటి అని అడగట్లేదు అనమాట. పేమెంట్ రాలేదనే చెప్తున్నాను. తర్వాత మేడం ఇంకా అక్టోబర్ మంత్ ఎండింగ్ కూడా అయిపోతుంది కదా, ఇంకా పేమెంట్ రాలేదు అంటే ఇంకా మేడం వాయిస్ ఓవర్ ద్వారా షిఫ్ట్ కూడా అవన్నీ ఇస్తే మీకు తప్పకుండా మీ బ్యాంక్ అకౌంట్లో పడతాయి అని చెప్పి మేడం అయితే నాకు మెసేజ్ అయితే చేశారు. అప్పుడు స్ట్రైక్ అయిందనమాట. ఏంటి షిఫ్ట్ కూడా అంటున్నారు, అదైతే నేను ఇవ్వలేదు కదా ఏంటి అని చెప్పి మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసి అసలు షిఫ్ట్ కోడ్ అంటే ఏంటి, మనం ఏం చేయాలి ఏంటి అని చెప్పి మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసి బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పి సెర్చ్ చేసిన తర్వాత అప్పుడు అర్థమైందండి, మనం ఫస్ట్ పేమెంట్ తీసుకున్నప్పుడు మళ్ళీ మనం బ్యాంక్ డీటెయిల్స్ అనేది కంపల్సరీ అనేది యాడ్ చేయాలండి. మనం ఫస్ట్ ఇస్తాం కదా, మళ్ళీ మన అకౌంట్లో పడిపోవద్దని చెప్పి మీరు అలాగ అనుకోవద్దు. మళ్ళీ యాడ్ పేమెంట్ మెథడ్లోకి వెళ్ళి మీరు మళ్ళీ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కంపల్సరీ మళ్ళీ ఇవ్వాలన్నమాట. అలా చేయండి. నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దు, అందుకే మీకు చెప్తున్నాను అనమాట. యూట్యూబ్ ద్వారా మాధురి గారు చెప్పిన మెసేజ్ ద్వారా యూట్యూబ్లో సెర్చ్ చేసిన వీడియోస్ ద్వారా నేను మళ్ళీ యాడ్సెన్స్ అకౌంట్లోకి వెళ్ళి యాడ్ పేమెంట్ మెథడ్లోకి వెళ్ళి అప్పుడు ఏం చేశాను, మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ మిస్టేకే చేశాను. మా హస్బెండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను అనమాట. మా హస్బెండ్ బ్యాంక్ డీటెయిల్సే కదా, మళ్ళీ ప్రాబ్లం ఏంటి అని అనుకుంటున్నారా? అది కూడా ప్రాబ్లమే అయిందండి. నేను ఇవ్వడం ఏం చేశానంటే మనకి నేషనల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, నేషనల్ బ్యాంక్స్ ఇవ్వకుండా మనకి కొన్ని లోకల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, అలాంటి బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాను అనమాట. అలా ఇవ్వకూడదండి. మీరు నేషనల్ బ్యాంక్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ అలా ఇండియా అని ఉంటాయి కదా, అలాంటి బ్యాంక్స్ అయితే మీరు తప్పకుండా అలాంటి డీటెయిల్స్ మాత్రమే ఇవ్వండి. లోకల్ బ్యాంక్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వద్దు, మీకు పేమెంట్ అనేది రాదండి. మీరు కూడా నాలాగా ప్రాబ్లం ఫేస్ చేయకూడదని చెప్పి చెప్తున్నాను అనమాట. అది నేను మా వారిది ఐడిఎఫ్సి బ్యాంక్ అయితే ఇచ్చాను అనమాట. ఐడిఎఫ్సి బ్యాంక్ ఇస్తే ఇప్పుడు ఇది నవంబర్ మంత్లో అయితే నాకు పడిపోతాయి అని చెప్పి మంత్ ఎండింగ్ వరకు అయితే వెయిట్ చేశాను అనమాట. 27న మెయిల్ వచ్చిందండి, అకౌంట్ క్లోజ్ అయిపోయినట్టు మెయిల్ వచ్చిందనమాట. ఇదేంట్రా బాబు, అకౌంట్ రన్నింగ్లో ఉంది, పేమెంట్ అన్ని ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి, అకౌంట్ క్లోజ్ అవ్వడం ఏంటి అని చెప్పి ఒక రోజు మొత్తం కూడా మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోయిందండి. అప్పుడు కూడా నేను ఏం చేశాను, మేడంకి మెసేజ్ చేయట్లా, అకౌంట్ రన్నింగ్లో ఉంది, ఏం చేయాలి అని చెప్పి యూట్యూబ్లో చూడడం ఇవే చేస్తున్నాను కానీ మళ్ళీ మేడంకి మెసేజ్ చేయలేదన్నమాట. మళ్ళీ మేడంకి మాధురి గారికి మళ్ళీ మెసేజ్ చేశాను అనమాట. చేస్తే మేడం అయితే వస్తాయండి, ఏ మంత్లో వస్తాయి, కంపల్సరీ వస్తాయి, ఏ బ్యాంక్ ఇచ్చారు ఏంటి అని చెప్పి మాట్లాడితే ఇలా ఐడియా సో అండ్ సో బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాను మేడం అంటే అప్పుడు చెప్పారనమాట, మేడం ఎప్పుడు కూడా అలాంటి డీటెయిల్స్ ఇవ్వకూడదండి, అలా ఇవ్వకూడదు, నేషనల్గా ఉన్న బ్యాంక్స్ డీటెయిల్స్ ఇవ్వాలి, మీరు వెంటనే కూడా అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి అని చెప్పారనమాట. ఈలోపే మేము అకౌంట్ ఓపెన్ చేయడానికి అయితే వెళ్ళామండి. వెంటనే ఇంకా వేరే బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకుని ఆ బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసామన్నమాట. ఓపెన్ చేసిన తర్వాత అంతా బాగానే ఉంది. నవంబర్ మంత్ కదా మనకి వచ్చింది, సెప్టెంబరు, అక్టోబర్, నవంబర్ మంత్. సరే నవంబర్ మంత్ కదా వస్తే లేకపోతే రావు అని కూడా చెప్పేశారనమాట మాధురి గారు. ఈ మంత్ వస్తే వచ్చినట్టండి, లేకపోతే రానట్టే, ఇంకా మీరు ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు అని చెప్పారనమాట. సరే అని చెప్పి ఇంటికి రాగానే వెంటనే ఏం చేశాను, అకౌంట్ అయితే ఓపెన్ అయిపోయింది కదా, ఓపెన్ చేసిన అకౌంట్ తీసుకొచ్చి మళ్ళీ యాడ్సెన్స్ అకౌంట్లోకి వెళ్ళి యాడ్ పేమెంట్ మెథడ్లోకి వెళ్ళి మళ్ళీ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి మళ్ళీ పాత అకౌంట్ ఇచ్చాము కదా మా హస్బెండ్ది, అది రిమూవ్ చేసేసి నా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత రిమూవ్ చేశాను అనమాట. రిమూవ్ చేసిన తర్వాత
వస్తే వచ్చినాయి లేకపోతే లేదు అన్నట్టు అయితే నేను వదిలేసానండి. వదిలేసిన తర్వాత అకౌంట్ ఓపెన్ చేసిన 2 డేస్కి నాకైతే పేమెంట్ అయితే పడిపోయిందనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. మనం ఎంత కష్టపడ్డాము అన్నదానికంటే దానికి తగిన ప్రతిఫలం వస్తే మనకి ఆ హ్యాపీనెస్ అనేది వేరే కదండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు 4 ఇయర్స్ అండి, మ్యాక్సిమం 4 ఇయర్స్ నుంచి కష్టపడి చేస్తున్నాం కానీ ఫస్ట్ పేమెంట్ అనేది రాలేదన్నమాట. చాలా బాధేసేది. అందరూ కూడా మాకంటే బ్యాక్ వచ్చిన వాళ్ళందరూ కూడా ముందుకైతే వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళు ఓన్ కంటెంట్ పెట్టుకున్నారు, అలాగే రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. ఒక టైం షెడ్యూల్ అనేది కంటిన్యూస్గా మెయింటైన్ చేస్తున్నారు. మేమేంటంటే నేను డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేసేదాన్ని కాదు. 2 డేస్కో లేకపోతే 3 డేస్కో కుదిరినప్పుడు పోస్ట్ చేసేదాన్ని. తర్వాత ఒక టైంకి అయితే పోస్ట్ చేసేదాన్ని కాదు. నాకు నచ్చిన టైంలో పోస్ట్ చేసేదాన్ని. ఎప్పుడు పడితే అప్పుడు పోస్ట్ చేసేదాన్ని అనమాట. అంటే మన ఓన్ కంటెంట్ కాకోకుండా ఎట్లా పడితే అట్లా పోస్ట్ చేయడం వల్ల ఛానల్ ప్రాబ్లం వచ్చింది కదా. ప్రాబ్లం వచ్చిన తర్వాత నుంచి ఓన్ కంటెంట్ అయితే పెట్టాను కదా. పెట్టినప్పుడు కూడా నేను రెగ్యులర్గా అయితే పోస్ట్ చేయలేదండి. రెగ్యులర్గా పోస్ట్ చేస్తే బాగుండేది, ఛానల్ అయితే గ్రోత్ ఉండేది. పోస్ట్ చేయకోకుండా అప్పుడు కుదిరినప్పుడు అప్పుడప్పుడు పెట్టడం వల్ల ఇట్లా 4 ఇయర్స్ గడిచిపోయింది అనమాట. ఆ 4 ఇయర్స్ పేమెంట్ అనేది నాకు నవంబర్ మంత్ ఎండింగ్లో అయితే నా చేతికైతే వచ్చింది. నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది కొత్తగా వస్తారు కదా, వాళ్ళందరూ కూడా ఏముందులే యూట్యూబ్లో సాధించేయచ్చు, మనకు కూడా అమౌంట్ వస్తుంది అని చెప్పని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అందువల్ల వాళ్ళందరి కోసం ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నానండి. ఇందులో మాత్రం చాలా కష్టపడాలి. అందరూ చెప్పేది నేను చెప్తున్నానని అనుకోవద్దు. కాకపోతే జరిగే వాస్తవం అయితే అదేనండి. ఇందులో చాలా కష్టపడాలి. కష్టంతో పాటు మనకి ఓర్పు అనేది కూడా చాలా ఉండాలండి. అలా ఓర్పుతో మనం రెగ్యులర్గా డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటే, ఒక టైం అనేది మెయింటెనెన్స్ చేస్తూ మన ఓన్ కంటెంట్ అయ్యి ఉంటే మాత్రం తప్పకుండా మీరు ఫ్యూచర్లో పెద్ద సక్సెస్ని అయితే చూస్తారండి. అది కూడా కంటెంట్ బాగుంటే, అది కూడా చెప్తున్నానండి. మనం ఏదో పిచ్చి కంటెంట్లు పెట్టినా కూడా మనకి వ్యూస్ అనేది రావన్నమాట. దానివల్ల కూడా ఛానల్ గ్రోత్ ఉండదు. మన ఓన్ కంటెంట్ అయ్యి ఉండి ఈ వీడియో వీళ్ళకి ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి అనుకున్న వీడియోస్ మీరు తప్పకుండా పోస్ట్ చేస్తే ఫ్యూచర్లో చాలా సక్సెస్ అనేది చూస్తారనమాట. మంత్లీ రెవెన్యూ అనేది ఎర్న్ చేస్తారండి. ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడటం కోసం నేను ఎంత స్ట్రగుల్ అయ్యానో అనేది నా ఫీలింగ్స్ అవన్నీ కూడా షేర్ చేస్తున్నాను అనమాట. టైం ఎంత పట్టినా సరే స్టార్టింగ్లో షార్ట్స్ పోస్ట్ చేసుకోండి. ఇంకా షార్ట్స్ పోస్ట్ చేస్తూ ఇంకా నార్మల్ వీడియోస్ కూడా వీక్లీ 1 or 2 వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉండండి. మీకు తప్పకుండా సక్సెస్ అనేది వస్తుంది, మీ ఓన్ కంటెంట్ అయితే మాత్రమే. అది కూడా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇదంతా చెప్పిన తర్వాత నాకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ అనేది ఎంత వచ్చింది అని చెప్పేస్తానమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ రావడానికి 4 ఇయర్స్ టైం పట్టిందనమాట. అందులో ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన తర్వాత ఇప్పుడిప్పుడే నాకు యూట్యూబ్లో ఇలా చేయాలి, ఇలా చేయొచ్చు, ఇలా చేయకూడదు అని చెప్పి తెలుస్తుందనమాట. అందువల్ల నేను ఏ వీడియోస్ పడితే ఆ వీడియోస్ పోస్ట్ చేయను, మ్యూజిక్ యాడ్ చేయను. వ్యూస్ రాకపోయినా సరే మ్యూజిక్ కూడా యాడ్ చేయనండి. ఎందుకంటే కొంతమంది యూట్యూబ్ ఛానల్లో టెక్ ఛానల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పారనమాట మ్యూజిక్ అనేది యాడ్ చేయకూడదని. నాకు వ్యూస్ రాకపోయినా పర్లేదు, స్లోగా వచ్చినా పర్లేదు అని చెప్పి నేను నా ఓన్ కంటెంట్తో ఇలా స్లోగా అయితే ఫస్ట్ పేమెంట్ వరకు అయితే వచ్చిందండి. తర్వాత ప్లే బటన్స్ వరకు వెళ్ళాలని చెప్పి నన్ను అయితే బ్లెస్ చేయండి. ఇప్పటివరకు నన్ను భరించిన నా బాధనంతా మీరు విన్నందుకు నాకు యూట్యూబ్ నుంచి పేమెంట్ ఎంత వచ్చింది అనేది నేను మీకైతే షేర్ చేసేస్తానండి. ఇంకేం చెప్పను అనమాట నా సోదంతా కూడా. యూట్యూబ్ నుంచి నాకు వచ్చిన ఫస్ట్ పేమెంట్ అయితే నేను హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అంటే ఇంత అమౌంట్ అని చెప్పి అందరూ చెప్పకూడదని చెప్పారు కదా, అందువల్ల నేను కూడా ఓపెన్గా చెప్పుకోకుండా మీకు ఒక గాడ్జెట్ ద్వారా నేను మీకు చూపిస్తాను. దాని ద్వారా నాకు ఎంత రెవెన్యూ వచ్చిందనేది మీరు ఎక్స్పెక్టేషన్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఈ మొబైల్ అయితే మనం ఒక షాప్కి వెళ్ళి మొబైల్ తీసుకుంటామండి. ఫర్ సపోజ్ ఈ మొబైల్ వచ్చేసి 5,000 అండి. మొబైల్ వచ్చేసి 5,000 అయిందనమాట. అలాగే ఇలాంటి మొబైల్స్ నేను షాప్కి వెళ్ళి 3 మొబైల్స్ కొనుక్కున్నానండి. అంత రెవెన్యూ అయితే నాకు వచ్చింది. అర్థమైంది కదా. నేను షాప్కి వెళ్ళి 3 మొబైల్స్ కొనుక్కుని వచ్చాను అనమాట. అంటే ఒక్క మొబైల్ వచ్చేసి 5,000 అయితే పడింది. 3 మొబైల్స్ అయితే కొనుక్కుని వచ్చాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. నాకైతే ఇప్పుడు ఎంత రెవెన్యూ వచ్చింది ఏంటి అనేది. ఇలా నేను చేసిన మిస్టేక్స్ కూడా మీరు కూడా చేయకోకుండా చక్కగా ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ అందరూ కూడా చక్కగా మీ ఓన్ కంటెంట్ పెట్టుకుని మీరు కూడా ఎర్న్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే డిఫరెంట్గా పెట్టండి, అందరితో పాటు కాకుండా రెగ్యులర్గా కాకోకుండా కొంచెం ఆడియన్స్ అందరూ కూడా ఇష్టపడేలాగా పెడుతూ ఉండండి. ఇంతటితో అయితే నా రెవెన్యూ అయితే నేను షేర్ చేసేసాను కదా. స్కిప్ చేయకుండా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి.
ఇంతటితో వీడియో అయితే ఏం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.